మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారంటూ సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ గా మారింది. అందులో ములుగు జిల్లా కరిగుట్టపై ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశామంటూ ఆ ప్రాంతానికి ఎవరు రాకూడదని మావోయిస్ట్ పార్టీ శాంతా పేరిట లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. దీనిపై ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ కూడా స్పందించడం జరిగింది. అంతలోనే మావోయిస్టులు మరొక లేఖ విడుదల చేయడం జరిగింది. నిన్న పంపిన లేఖకు మా పార్టీకి ఏ సంబంధం లేదని, మా పార్టీలో శాంతా పేరిట ఎవరూ లేరని, ప్రజలను తప్పుదోవ పట్టియడం కోసమే ఎవరో ఈ లేఖను సోషల్ మీడియాలో పంపించడం జరిగిందని వారు తెలిపారు. అసలు ఏం జరుగుతోంది ఈ దండకారణ్యంలో? నిన్న 8వ తేదీన మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారంటూ సోషల్ మీడియాలో లేఖ వైరల్గా మారింది. అందులో ములుగు జిల్లా కరిగుట్టపై ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశామంటూ ఆ ప్రాంతానికి ఎవరూ రాకూడదని మావోయిస్ట్ పార్టీ శాంతా పేరిట లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. దీనిపై ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ కూడా స్పందించడం జరిగింది. అంతలోనే మావోయిస్టులు మరొక లేఖ విడుదల చేయడం జరిగింది. నిన్న పంపిన లేఖకు మా పార్టీకి ఏ సంబంధం లేదని, మా పార్టీలో శాంతా పేరిట ఎవరు లేరని, ప్రజలను తప్పుదోవ పట్టియడం కోసమే ఎవరు ఈ లేఖను సోషల్ మీడియాలో పంపించడం జరిగిందని వారు తెలిపారు. అసలు ఏం జరుగుతుంది ఈ దండకారణ్యంలో? ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే నిన్న మావోయిస్టుల పేరిట ఏదైతే లేఖ రిలీజ్ అయిందో అది దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా మావోయిస్టు పార్టీ అయితే చెప్పినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న 8వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ పేరు మీద మాత్రం ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ వచ్చేసి సోషల్ మీడియాలో మొత్తం చక్కలు కొట్టడం జరిగింది. ఈ లేఖ మీద ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కూడా స్పందించడం జరిగింది. ఆ లేఖలో మాత్రము వాజేడు వెంకటాపురం కర్రిగుట్ట మీద మాత్రం మావోయిస్టు పార్టీలు అక్కడ కొన్ని ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఆదివాసులు కానీ, నిరుపేదలు కానీ, అంతేకాకుండా వంట చెరుకు కోసము, అడవి సంపద కోసం ఎవరు లోపల రాకూడదు, ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వస్తే మాత్రం ఈ ప్రాణాలు కోల్పోతారంటే మాత్రం ఆ లేఖలు ఎట్లా చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో 6 సంక్షేమ పథకాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. ఈ 6 సంక్షేమ పథకం కాకుండా మరో పథకం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లే నేపథ్యంలోనే దీన్ని కూడా ఆరోగ్యం కాపాడుకుంటూ వస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి మాత్రము సంక్షేమ పథకాల పేరు తప్ప వేరే ఏం చెప్పట్లేదు అంటే దాంట్లో లేఖలు పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగారు పేరుతోటి మావోయిస్టుల అంత్యవేద కోసం దండాకారంలో జల్లెడ పెడుతున్నారు. ఇప్పటికైనా మావోయిస్టు కగారు ఎన్నికీ తీసుకోవాలి అని చెప్పి దాంట్లో పేర్కొనడం జరిగింది. మరో లేఖ మరే ఉందంటే మాత్రం ఇప్పటికీ ఆదివాసులు కానీ, గిరిజనులు కానీ, ప్రజా సంఘాలు కానీ, మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దండకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములు కాపాడుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటే అటవీ శాఖ అధికారులు మాత్రం ఆ భూములను కబ్జా చేసుకుని మళ్ళీ అధికారులకు ఇచ్చే చేస్తున్నారు, ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ లేఖ సోషల్ మీడియాలో మొత్తం చెక్కలు కూడా నేపథ్యంలోనే ములుగు జిల్లా ఎస్పీగా స్పందించడం జరిగింది. గతంలో ఇదే ప్రెషర్ బాంబులకు దాడికి మాత్రం సుమారు 3 ప్రాణాలు కోల్పోయారు, మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టులు నిరుపేదల ప్రాణాలు తీయడానికి మాత్రమే ఈ దండకారణలో ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేసినట్టు మాత్రం నిన్న జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది, కానీ మావోయిస్టులు నిన్న సాయంత్రం మరొక లేఖ కూడా రిలీజ్ చేయండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం పేరిట శారదా అనే పేరుతో మాకు ఎవరు లేరు. ఈ లేఖ వచ్చేసి నకిలీ లేఖ, ఎవరో మావోయిస్టు పార్టీని తప్పుదోవ పట్టించడం కోసమే. అంతేకాకుండా నిరుపేదలైనా, ఆదివాసులైనా, మావోయిస్టు సానుభూతులు ఎవరున్నారో వారిని తప్పుదేవ పట్టించుకోవడం మాత్రమే ఈ లేఖ విడుదల చేసిన మాత్రము ఈ రోజు మావోయిస్టు మరొక విడుదల. అసలు ఏం జరుగుతుంది దండకారణంలో? ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా సరే ఆదివాసీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది గతంలో మావోయిస్టు పార్టీకి సన్నిహితంగా ఉండుకుంటూ కొంచెం ఇన్ఫార్మేషన్ కొనసాగే వాళ్ళు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి పోలీసులను దండకారణలో పంపడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులను లొంగిపోండి, ఆయుధాలు వీడండి, మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా జీవనం కొనసాగించండి, మీ పేరు మీద ఉన్న పార్టీ
పారితోషికాన్ని మేము మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము, మీకు జీవన ఉపాధి కల్పిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వచ్చేసి మావోయిస్టులకు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే గత వారం రోజుల క్రితం మావోయిస్టులు కూడా ఒక లేఖ విడిచారు. శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, ఆపరేషన్ కగారిని వెనక్కి తీసుకోండి, మేము శాంతియుత చర్చలకు వస్తాము, మేము లొంగిపోతామని చెప్పి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడిచారు. ఈ లేఖ విడిచిన తర్వాతనే రెండో రోజుకి ఛత్తీస్గఢ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్ళడము, దాని తర్వాత నిన్న ఈ లేఖ రావడము, మరొక లేఖ కూడా. అసలు ఏం జరుగుతుంది దండకారణంలో? ఇటు మావోయిస్టులను తప్పుదో పట్టించుకోవడము ఎవరైనా ఈ లేఖ పంపించారా, లేకపోతే పోలీసులు వీళ్ళను అంత్యవేద కోసంలో భాగంగా ఏమైనా ఏర్పాటు చేశారా అని మాత్రం ఒక ధోరణిగా కొనసాగుతున్న కూర్చుంటాం. అయితే సుధాకర్, ఏదైతే ఆపరేషన్ కగర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందో, ఈ ఆపరేషన్ కగర్లో భాగంగా కొన్ని వందల మంది మావోయిస్టులను ఏరివేశారు. ఇక మనం గత 2 రోజుల క్రితం చూస్తే ఒకసారి 80 మంది, ఒకసారి 20 మంది, అంతకుముందు కూడా 10ల సంఖ్యలోనైతే మావోయిస్టులు అయితే లొంగిపోయినట్టు వారికి 25 వేలు ప్రభుత్వం నుంచి పరిహారంగా కింద వారికి వెసులుబాటు కింద డబ్బు సాయం చేసినట్టు కూడా అయితే చూసాం. ఈ నేపథ్యంలో ఈ శాంత పేరిట ఏదైతే నిన్న ఈ యొక్క మావోయిస్టులు పేరిట లేఖ వచ్చిందో, దీన్ని మావోయిస్టు పార్టీ కూడా ఇది శాంత అంటూ మా దాంట్లో ఎవరు లేదు, మేము ఇలాంటిది పెట్టలేదంటూ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఎవరు వెనుకుండి ఈ లేఖలను విడుదల చేస్తున్నారు, లేదంటే ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ఈ మావోయిస్టులకు కావచ్చు మధ్యలో మరింత తారతమ్యం కానీ మరింత విద్వేషాలు పెంపొందించడానికి మూడవ శక్తి ఏదైనా పనిచేస్తుందా? దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు సుధాకర్? వాస్తవంగా చెప్పేసుకోవచ్చు. మావోయిస్టు ఏమైనా లేఖ విడుదల చేస్తే అది ఖచ్చితంగా సోషల్ మీడియాలో చక్కలిపోతూ ఉంటుంది, అది ఎందుకు తెలిసిన విషయమే. అయితే ఈ సోషల్ మీడియాలో ఈ లేఖ వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ స్పందించడము, రెండవది ఈ జిల్లా ఎస్పీ స్పందించిన తర్వాత రాత్రి మావోయిస్టు మరో లేఖ పంపడము. అంటే ఈ లేఖ మీకు పంపలేదు, మా దాంట్లో అంటే వ్యాజుడి వెంకటాపుకు సంబంధించి కార్యదర్శిగా శాంత అనేరు ఎవరు లేరు, కానీ ఎవరో మాత్రము ప్రభుత్వాలను ఇటు ప్రజాప్రతినిధులను మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళను మావోయిస్టు పార్టీ తప్పుదేవో పట్టించుకోవడమే ఈ లేఖ విడుదల చేయాలని అనుకోవచ్చు. నిజంగానే ఈ లేఖ మొదట వచ్చిన లేఖ ఫేక్ అయితే నిజంగానే మావోయిస్టు పార్టీ ఈ లేఖ పంపబోయే తర్వాత పోలీసులు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ కొనసాగిస్తారు. ఎందుకంటే ఏజెన్సీ పాత్ర ఉన్న ప్రజలు ఉదయం లేస్తే ఎడ్లకో బర్లకు లేకపోతే వంట చెరుకు పంట కోసమో లేదా అడవి సంపద కోసమో ప్రతి దండకారం వెళ్తూనే ఉంటుంది. వాళ్ళ జీవన పదే అంటే అడవిలో దొరికే సంపదను స్వీకరించి వాళ్ళ పట్టణాలు అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకొని వాళ్ళ జీవనం కొనసాగిన పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతుంది. సో ఈ ప్రెషర్ భావంలో మావోయిస్ట్ పార్టీ పేరు మీద వచ్చిన తర్వాత ఆదివాసులు కానీ గిరిజనులు కానీ గిరిజనులు ఎవరైనా దండకాలం వెళ్తే నిజంగానే అక్కడ ప్రెషర్ బాంబు ఉంటే ఆ బాంబు దాడికి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కాబట్టి ఇటువంటి లేఖ రావడం ద్వారా మాత్రము ఇప్పటి తెలంగాణ రాష్ట్రం మాత్రం ఒక హాట్ టాక్ కొనసాగవచ్చు. ఎందుకంటే దండకారం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ ప్రాంతాలకు సంబంధించి అంత ప్రాంతం ఒకటి ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ లో కలిసి ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మావోయిస్టులు వాళ్ళ తావరాన్ని ఏర్పాటు చేసిన అక్కడి నుంచి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే ఇక్కడ ఈ రోజు ప్రెషర్ బాంబు ఉందని చెప్పి లేఖ రావడము, ఆ లేఖ వచ్చిన మరీ 24 గంటలు మరో లేఖ రావడం మాత్రం చర్చగా మారింది. అసలు ఏం జరుగుతుంది ఈ ఛత్తీస్గఢ్ దండకారణంలో? నిజంగానే మావోయిస్టులు ఈ ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశారా, లేకపోతే మావోయిస్టుల తప్పుదో పట్టించడం కోసమా, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాలను దారి మళ్లించే ప్రయత్నం భాగంగానే ఈ లేఖ విధించారా అనేది మాత్రం చర్చగా మారింది. అయితే సుధాకర్, ఏదైతే నిన్న ఎస్పీ స్పందించిన తర్వాతకి మావోయిస్టులు ఈ లేఖకు మాకు సంబంధం అంటే ఎప్పుడైతే చెప్పారు, దీనిపైన ఈ తప్పుడు ఏదైతే లేఖను సర్క్యులేట్ చేసిన వ్యక్తులు ఎవరున్నారు, దీని వెనుక ఎలాంటి కుట్ర కోణం ఉంది, అసలు ఏ సంస్థ లేదంటే ఎవరు దీన్ని రిలీజ్ చేశారనే దానిపైన ములుగు ఎస్పీ శబరీష్ ఏమైనా స్పందించారా? దీన్ని అరికట్టడానికి కావచ్చు, ఇలాంటి ఆకతాయిల పని పట్టడానికి పోలీసులు ఏ రకంగా సిద్ధంగా ఉన్నారంటూ ఆయన ఏమైనా చెప్పడం జరిగిందా? ఒకటే చూసుకోవచ్చు, గతంలోనే ఇదే కర్రగుట్ట మీద కొన్ని ప్రెషర్ బాంబులు పేలి కొంతమంది గాయాలైన పరిస్థితి నెలకొంది, అంటే తెలిసిన విషయం ఇది. అయితే ఈ లేఖ వచ్చిన జిల్లా ఎస్పీ సైతం కూడా అది నిజమే కావచ్చు అనుకున్నారు. ఎందుకంటే గతంలో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రెషర్ బాంబు వల్ల కొంతమంది గాయాలయ్యాయి, ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన ఉంది కాబట్టి నిజంగానే మళ్ళీ బాంబులు పెట్టారు కావచ్చు, బాంబులు ఉన్నాయి కావచ్చు, నిజంగానే ఉన్నాయి కాబట్టి ఆదివాసులకు సంబంధించిన వాళ్ళు గిరిజనులు ఎవరు అటు పోకూడదని ఆ లేఖలు ఉండడం ద్వారా పోలీస్ యంత్రాంగం సైతం నిజమే అనుకుంటుంది. కానీ మావోయిస్టులు లేఖ వచ్చిన తర్వాత మరొక లేఖ వచ్చిన తర్వాత ఆ లెటర్లు మేము పంపలేదు, శాంత పేరిట మా పార్టీలో ఎవరు లేరు, కానీ ఇది ఎవరో మాత్రము అక్కతాయిలు చేశారా, లేకపోతే మావోయిస్టు పార్టీని తప్పుదో పట్టించడం కోసమా, లేకపోతే పోలీస్ యంత్రాంగాన్ని భయభ్రాంతులు గురిచేయడం కోసమా ఈ లేఖ చేసిన కానీ ఇప్పటికి మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రము ఒక చర్చ కొనసాగుతుంది. ఈ లేఖ ఎవరు పంపించారు? మావోయిస్టు పార్టీ ఈ లేఖ పంపిస్తే ఇక ప్రెజర్ బాంబులు మేము ఏర్పాటు చేశాము, మీరు రాకని నుంచి చెప్పారు. ఎందుకంటే ఎవరైనా పోలీసులు వెళ్తే ఆ ప్రెజర్ బాంబు దానికి పోలీసుల ప్రాణాలు కోల్పోతే మావోయిస్టులు ఒక విజయం సాధించే పరిస్థితులు ఉంటారు. అటువంటిది వాళ్ళ లేఖ విడుదల చేసినట్టు మాత్రము నిజంగా థర్డ్ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ ఈ లేఖ విడుదల చేస్తే మాత్రము
వారు మాత్రం ఇటు పోలీస్ శాఖ తరఫున కావచ్చు, ఇటు ప్రజా సంఘాల ద్వారా మాత్రం కఠిన శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. నిజంగానే మావోయిస్టుల లేఖ విడుదల చేసి మరో లేఖ తప్పుదోవ పనితో మాత్రం మావోయిస్టుల మీద మాత్రం పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.